అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు రెండింటికి కలిపి భూమి పూజ కార్యక్రమం చేసుకుని పనులు మొదలుపెట్టడం కోసం బయలుదేరాం. చాలా సంవత్సరాల నుంచి ఎరుపాలెం మండలం గతంలో 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ రావాలంటే కూడా. 2004లో అప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మదర్ నుంచి ఎరుపాలెం రావడానికి డబల్ రోడ్ ని 2009 తర్వాత మనం మొదలుపెట్టుకుని ముందుకు వచ్చాం. మధ్యలో ఉన్నటువంటి ఆర్ఓబీలకు సంబంధించి కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడుస్తా ఉన్నాం. ఆ తర్వాత ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు లేనటువంటి గ్రామాలకి కూడా చాలా గ్రామాలకి మన రోడ్లు శాంక్షన్ చేసుకుని వాటన్నిటిని పూర్తి చేసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు రాకపోవటం వల్ల చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఈ వెనుకబాటుతనాన్ని స్పీడ్ గా ఉరికించాలనేదే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన కూడా. అందుకోసమే ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు పనులకు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్ గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం అధిగమించలేం. ఒక దగ్గర భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడే 1 గంట ఉపన్యాసం చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకో 10 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలను మనం ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మన కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేశాను. 10 ఏళ్లు పనులు లేక, అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలుపెట్టినటువంటి ఈ పనులు స్పీడ్ గా చేసుకుంటూ పోతే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం కవర్ చేయలేము. కాబట్టి ఆ పరుగులతోనే ఎక్కడ ఉపన్యాసాలు చెప్పకుండా మనం పూజ చేసి వెళ్తా ఉన్నాం. దీన్ని కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనం అందరం లేదు మన దగ్గర పని మొదలు పెట్టించాము కదా, 1 గంట మన అందరితో మాట్లాడి ఉపన్యాసం చెప్పిస్తే బాగుంటుందని అనుకుంటే ఇంకో 10 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఈరోజు చాలా విలువైంది. ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు మీ అందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తాను. ఉరుకులు పెట్టాల్సిందే, ఎవరు ఆగటానికి కూడా వీలు లేదు. ఇది ఆ స్పీడ్ లో మనం అందరం నడిస్తేనే మనం అనుకున్న లక్ష్యాలు చేరగలం.